ఒసే శ్రావణి, ఇంకా పడుకున్నావేంటే? ఈరోజు ఏంటో గుర్తుందా అసలు? ఈరోజు నీ ఫస్ట్ పెళ్లి చూపులే. ఆ అబ్బాయి కూడా వచ్చి వెయిట్ చేస్తుంటాడు. లేచి వెళ్ళవే, అబ్బాయి వచ్చే లోపల వెళ్ళు. అసలు ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాడంట. సరే అక్క. హలో హలో, ఎక్కడున్నారు? నేను ఆల్రెడీ వచ్చేసాను. హాయ్ అండి, ఇక్కడ కార్నర్ టేబుల్. ఓ, ఇక్కడున్నారా? ఇది ఫస్ట్ టైమా? లేదండి, ఒక 50 మ్యాచెస్ చూశాను. అబ్బో, హాఫ్ సెంచరీ చేశారుగా. సెంచరీ చేసేయండి, పార్టీ చేసుకుందాం. పార్టీ చేసుకోవాలంటే పెళ్లి చూపులకే వెళ్ళవసరం లేదండి. మా అబ్బాయిలకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. తెలుసు తెలుసు. అవును, 50 మందిని చూశారు కదా, ఎందుకు సెట్ అవ్వలేదు? ఐ మీన్, ఒక్కరు కూడా నచ్చలేదా?
ఎలా నచ్చుతారండి? ఒక అమ్మాయి ఏమో పొట్టుగా ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో పొడువుగా ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో నల్లగా ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో నాకంటే తెల్లగా ఉంటుంది. మ్యాచ్ అంటే కొంచెమైనా మ్యాచ్ అవ్వాలి కదా. ఆర్డర్ చేయించుకోండి, అచ్చుకుద్దినట్టు అలానే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి. కానీ మన దగ్గర అలాంటి ఆప్షన్సే లేవు కదా. అది సరే, ఇంతకీ మీకెన్నోది? మీ రికార్డ్ బ్రేక్ చేయలేను, కానీ ఇదే నా ఫస్ట్ మీటింగ్. అవునా? అయితే మీరు చాలా లక్కీ. ఎందుకు? ఎందుకంటే నాతో పెళ్లి చూపులు జరిగిన ప్రతి అమ్మాయికి ఇప్పటికే పెళ్ళి అయిపోయింది, నాకే అవ్వలేదు. మీరేం కంగారు పడకండి, నాది గోల్డెన్ హ్యాండ్, మీకు త్వరగా పెళ్ళి అయిపోతుంది. నేనేం కంగారు పడట్లేదు, కానీ ఒకటి అడుగుతాను. హ్మ్. నిజంగా ఎవరు నచ్చలేదా? ఆ, ఒక అమ్మాయి నచ్చిందండి, నా కోసమే పుట్టిందేమో అనిపించింది. కానీ వేడి పాల కోసం ఆశ పెడితే మూతి కాలినట్టు తర్వాత తెలిసింది తనకి కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉందని. అమ్మో, ఊర్ర మాసండి బాబు. కరాటే వస్తే మంచిదే కదా. మంచిదా? కట్నం అడిగాడని మా నాన్న ఇష్టం వచ్చినట్టు తిట్టింది. మ్యాచ్ తీసుకొచ్చినందుకు మా మావయ్య మూతి పక్కలు కొట్టింది. ఆ రోజు నేను ఇక్కడ లేను, ఉండుంటేనా ఆస్తి బానే ఉంది, బానే సంపాదిస్తున్నారు కూడా. మరి కట్నం ఎందుకు? ఆ విషయం మీరు మా నాన్న అడగాలి, నన్ను కాదు. పెళ్లి చేయడమైనా మానేస్తాడేమో కానీ కట్నం లేకుండా మాత్రం పెళ్లి చేయడు. అదేంటి, మీరు తీసుకోరా? నాకెందుకు కట్నం చెప్పండి? సంపాదించిందే ఏం చేయాలో తెలియక అలా బ్యాంక్లోనే ఏడుస్తుంది. అయినా నాకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదండి. ఉన్నా బాగుండేదేమో, అలా అయినా ఖర్చు పెట్టేవాడిని. మరి ఇంట్లో గట్టిగా చెప్పాల్సింది. గట్టిగా చెప్పాలా? మా నాన్నకా? అమ్మో, ప్రెస్టీజ్ ఇష్యూ అంట. లక్షలు పెట్టి చదివించాను, లక్షలు సంపాదిస్తున్నాడు, కట్నం కూడా అంతే గట్టిగా రావాలని కూర్చున్నాడు. మరి కోపం రావట్లేదా మీ నాన్నగారి మీద? కోపమా? చచ్చా, ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఆయనే కదండి. ఆయన హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను. దట్స్ రైట్. నిజం చెప్పాలంటే ఆ 50 మ్యాచెస్ కావాలని క్యాన్సిల్ చేశాను. ఎందుకు? ఎందుకంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ లేవని క్యాన్సిల్ చేశాను. ఏంటవి? అది 1 మినిట్. హలో డాక్టర్. అవునా డాక్టర్? రే ఆనంద్, చెప్పరా. రాయేష్ గడికి యాక్సిడెంట్ అయిందిరా, తలకి దెబ్బ తగిలిందిరా. అవునా? అవునరా, త్వరగా రారా. సరే, మీరు వాడుతూనే ఉండండి, నేను వస్తున్నా. ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది, అయ్యో. హెడ్ ఇంజురీ అంట. మీరేమనుకోకపోతే మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? యా షూర్. ఫస్ట్ మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్స్ అలాట్. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు జాగ్రత్తగానే వెళ్తారు నాకు తెలుసు, కానీ ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. ఓకే, చలో బాయ్. యా బాయ్. ఎందుకో ఇతను నాకు యూనిక్గా అనిపిస్తున్నాడు. చేసుకుంటే బాగుంటుందంటావా? చేసుకుంటేనే కదా తెలిసేది. అయినా తనకి మనం కూడా నచ్చాలి కదా. అయినా ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి? ఒకసారి ఫోన్ చేద్దాం.
హలో. హాయ్ అండి, హౌస్ యువర్ ఫ్రెండ్? హీస్ ఫైన్ అండి, అంతా బాగానే ఉందని చెప్పారు డాక్టర్. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను, అలా ఫ్రెష్ అయి కూర్చున్నాను. పొద్దున్నుంచి చాలా టైర్డ్ అయిపోయానండి. అవునా, ఏమైనా తిన్నారా? లేదు ఇంకా. మీరు? లేదు, అక్క కోసం వెయిట్ చేస్తున్నా, వస్తే తిందామని. సారీ అండి, మార్నింగ్ నేను మిమ్మల్ని అలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాను. అయ్యో పర్లేదు, ఎమర్జెన్సీ కదా, నేనైనా అలానే వెళ్తాను. ఆ, మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం? మీకు పాసిబుల్ అయితే ఇప్పుడే మీట్ అవుదాం, మీకు ఓకే అయితేనే. ఇప్పుడా? అమ్మో, ఐమ్ వెరీ టైర్డ్. అందులోని ఇందాకే వచ్చి కూర్చున్నాను, అందుకే ఆలోచిస్తున్నాను. హా, ఒక పని చేద్దాం, మీ లొకేషన్ పెట్టండి, నేనే అక్కడికి వస్తాను. అయ్యో ఎందుకండి ఇప్పుడు అంత రిస్క్? మీరు టైర్డ్ ఉన్నారు కదా, సో లొకేషన్ పెడితే నేనే వచ్చేస్తాను. మీరెందుకండి ఇప్పుడు ఇక్కడ వరకు? మీరు పెడుతున్నారా లేదా? తప్పదా? తప్పదు. సరే, పంపిస్తాను. సరే. ఈ టైంలో ఎందుకండి వచ్చారు? అంటే క్యూరియస్గా ఉంది, ఫస్ట్ టైం కదా, అందుకే ఉంటుంది. సరే రండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉండేవారా? బాయ్ ఫ్రెండ్ లేడు కానీ సీనియర్ మీద క్రష్ ఉండేది. అది తెలిసి వాడు బర్త్డే రోజు గిఫ్ట్ అడిగాడు. సర్లే కదా అని రేమండ్ షర్ట్ కొనిచ్చా. రూమ్కి రమ్మన్నాడు, చెప్పుతో కొట్టొచ్చా. మంచి పని చేశారు. మరి మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? గర్ల్ ఫ్రెండ్కే దిక్కులేదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్సా? తల పక్కకు తిప్పకుండా చదువుకోమని చెప్పాడు మా నాన్న. చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. పురుషోత్తముడనను కానీ ఉత్తముడే. మీ అమ్మ గురించి చెప్పలేదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె చూపించే ప్రేమ, కోపం, ఆప్యాయత ఒక్కటేంటి, అవన్నీ నాకు చాలా ఇష్టం. అందుకే అమ్మలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను. నేను అలా కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? అస్సలు లేదు. కానీ అలాంటి అమ్మ ఎక్కడ దొరుకుతుంది? నాకు దొరికింది. దొరికిందా? ఎవరు? నాకు మీ డీటెయిల్స్ తెలిసినప్పటి నుంచే నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. బర్త్డే రోజు కేక్ కట్ చేయకుండా ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలతో ఆడుకుంటున్నాం. రోడ్ మీద ఎవరికి యాక్సిడెంట్ అయితే వెంటనే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసావు. ఆటోలో ఎవరో బాబుకి ముక్కు కారిపోతుంటే నీ కర్చీఫ్ ఇచ్చాం. మీ నాన్నకి చక్కగా వంట చేసి పెడతావు. ప్రతి శుక్రవారం గుడికి వెళ్తావు. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ జనవరి 23న మీ అమ్మ సమాధారికి వెళ్తావు. సంవత్సరానికి సరిపడి ఏడుస్తావు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. శ్రావణి, నన్ను పెళ్లి చేసుకుంటావా?
శ్రావణి, అక్క హారతి తీసుకుందో గాని కిందికి రా. అక్క నేను రెడీ అవుతున్నా, నువ్వే కొంచెం పైకి తీసుకురావా ప్లీజ్. శ్రావణి, అక్క. ఇదిగో హారతి. అతని దగ్గరికే వెళ్తున్నావా? అవునక్క. తిరగడం ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నట్టుంది. అవసరమా ఇదంతా? 10,000 పెట్టి కొనే ఫోన్కే 100 రివ్యూలు చూస్తాం. అలాంటిది ₹1 కోటి పెట్టి కొనే మనిషికి ఇంకెన్ని రివ్యూలు చూడాలక్క? ఆహా, ఇప్పుడు తమరికి రివ్యూలు ఇచ్చేది ఎవరు? అలా రివ్యూస్ ఉండవు కాబట్టే కలిసి ట్రావెల్ చేయాలి. అతని గురించి అంతా తెలుసుకోవాలి. ట్రావెలింగ్ వరకే ఓకే, కానీ అతనితో ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవడం కరెక్ట్ కాదు. సిచ్యువేషన్స్ బాగోక నువ్వు అనుకున్న జరగకపోతే? నా ఉద్దేశం జరగకూడదని కాదు, ఒకవేళ అలా జరిగితే నువ్వు బాధపడతావని చెప్తున్నా. అలా ఏం జరగదక్క. తనకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా ఫస్ట్ మీట్లో బాగా నచ్చాడు. హీస్ మై లైఫ్ టైం కంపానియన్. ఈ మందులో ఉన్నోళ్ళకి, ప్రేమలో ఉన్నోళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. వాళ్ళకి వాళ్ళే తోపులమన్నట్టు తెగ ఫీల్ అయిపోతుంటారు. సాయంత్రం వచ్చాక ఈ సోదంతా వింటా, కానీ ఇప్పుడు నన్ను వదిలేవే బాబు, నాకు లేట్ అవుతుంది. బాయ్ 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 బాయ్. హలో, ఎక్కడున్నారు? ఇంట్లోనే. ఇవాళ కలుద్దామా? నిన్ననే కదా కలిసాం. అవునా? అయితే కలవకూడదని రూల్ ఉందా? ఉన్న బ్రేక్ చేద్దాంలేండి. ఏంటో ఈ ఫీలింగ్ అస్సలు అర్థం అవ్వట్లేదు. ప్రతిసారి కలిస్తే బాగుండి అనిపిస్తుంది, పక్కనే ఉండాలి అనిపిస్తుంది. ఇలా చెప్తే పిచ్చిదాన్ని అనుకుంటారేమోనని భయం కూడా వేస్తుంది. వింటున్నారా? వింటున్నా. పెళ్లి చూపులకొచ్చిన అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? లేక నిజంగానే పిచ్చిది అనుకుంటున్నారా? మీరు అలా చెప్తుంటే శేఖర్ కమల మూవీలో నేను హీరో, మీరు హీరోయిన్లా ఉంది. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. చెప్పండి. కంటిన్యూ చేస్తా, కానీ టైం మన ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తుందని చిన్న డౌట్. ఆ డౌట్ నేను క్లియర్ చేస్తానులేండి. ముందు ఎక్కడికి వెళ్దామని చెప్పండి. మొన్న వెళ్ళిన కాఫీ షాప్. లాస్ట్ టైం కూడా మన మీటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ అక్కడికి ఎందుకు? మీ ఇంట్లో? మా ఇంట్లోనా? పోనీ మా ఇంట్లో? మీరు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. మీరు గట్టిగా ట్రై చేస్తున్నారుగా ఎస్కేప్ అవ్వడానికి. అయినా ఏళ్ళైతే ఏముంది, పెళ్ళాక అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం. ఇప్పుడు కొంచెం ముందుంటాం. అయితే ఎక్కడ కలుద్దాం? సరే అయితే రండి, మనం అలా కార్లో డ్రైవ్కి వెళ్దాం. నేను బయటికి వచ్చి చాలాసేపు అయింది. ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలండి. బయటకు వచ్చి వెయిట్ చేసినట్టు ఉండకూడదు. సరే అయితే లొకేషన్ పంపనా? పంపండి. సరే బాయ్. బాయ్.
దిగుదామా? ఏంటిది? సర్ప్రైజ్. చూడొచ్చా? ఆఫ్ కోర్స్. హే, ఆర్ యూ ఓకే? యా, ఐఎమ్ ఓకే. నాకు ఇలాంటి గిఫ్ట్ ఎవరూ ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఫోటోలో చూడటమే తప్ప అమ్మని చూడటం కానీ అమ్మ స్పర్శ కానీ నాకు గుర్తులేవు. అమ్మ అవసరం ఉన్న ప్రతిసారి నాన్నే చూసుకునేవాడు. ఫీల్ అవ్వకండి. దేవుడు మన దగ్గర నుంచి ఒకరిని దూరం చేస్తే తప్పకుండా మన లైఫ్లోకి ఇంకోళ్ళు పంపిస్తాడు. వెయిట్ చేస్తూ ఉండాలి కానీ ఇలా ఏడవకూడదు. ఏడిస్తే అయినా ఆ దేవుడు పంపిస్తాడేమో అని. హే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరేదో సరదాగా టైం స్పెండ్ చేద్దామని వస్తే నేను మీ మూడ్ అంతా స్పాయిల్ చేశాను. అయ్యో, అలా ఏం లేదు. అమ్మని చూసా కదా, కొంచెం ఎమోషనల్ అయ్యాను. కొంచెం కాదు, మాతృదేవో భవ మొత్తం సినిమా చూపించారు. సారీ. హే, పర్వాలేదు. వెళ్దామా? లెట్స్ గో. వెళ్ళాక నాకు కాల్ చేయడాలు అవి పెట్టుకోకండి. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. బాయ్. బాయ్. ఏంటిదంతా? ఇల్లు ఏంటి ఇలా చేసాడు? రే సుబ్బు, ఇది ఇల్లు అనుకున్నావా బార్ అనుకున్నావా? గబ్బు నా కొడక ఇట్రా. నా పేరు గబ్బు, రోల్లో రుబ్బు కాదు, సుబ్బు. సూపర్ బాయ్ సుబ్బు. ఏమైందో చెప్పు. కళ్ళు దొబ్బయా? ఏంట్రా ఇదంతా? బ్యాచులర్ రూమ్ అంటే బార్తో సమానం రా. ఇష్టమైన మందు తాగొచ్చు, తాగుతూ బిర్యానీ తినొచ్చు, బర్గర్ కూడా తినొచ్చు రే. డీజే పెట్టి స్టెప్పులు వేయొచ్చు. ఒక్క బిల్లు కట్టడం తప్పితే మిగతాదంతా సేమ్ టు సేమ్. నీ ఏదో ఫిలాసఫీ నాకు చెప్పక గానీ నీకు 10 minutes టైం ఇస్తున్నాను. రూమ్ అంతా క్లీన్ చేయి. చేయకపోతేనా? విను. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో రూమ్ నీట్ గా ఉంచుకోలేదని ఫ్రెండ్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి ఆహారంగా వేసేశాడు ఆ కిరాతకుడు. ఇంకా తెలియాలనుకుంటే చూస్తుండండి ఎల్డి టీవీ. 5 నిమిషాలు చేస్తే నీకేమైనా ప్రాబ్లమా? చెయ్యి.
బావా రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకోసారి రూమ్ ఇలా చూశాననుకో మక్కలు ఎరగదీస్తా. ఏమనుకున్నావు? యప్ప. ఏంటే అతని గురించి నా ఆలోచించేది? మ్మ్. డాడీకి చెప్పావా? ఇంకా లేదు. ఎందుకు ఇంకా లేట్? ఇంకొన్ని రోజులు ఆగి చెప్తానే. మ్యాచ్ వచ్చిన వాళ్ళతో ఇన్ని రోజులు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు ఫేస్ చేయలేవు. ఒకసారి తన ఇంటికి వెళ్ళొస్తాను, తర్వాత వెంటనే డాడీకి చెప్పేస్తా. ప్లీజ్ 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 ఈ ఒక్కసారి విను. చూడు శ్రావణి, అబ్బాయి నచ్చాడా, పెళ్లి చేసుకున్నామా, కొత్త లైఫ్ స్టార్ట్ చేసామా, అంతే. ట్రావెల్ చేస్తాను, అంతా తెలుసుకుంటాను అంటే కుదరదు. కొంచెం అటు ఇటు అయ్యి బ్రేక్ అయితే తట్టుకునే అంత స్ట్రాంగ్ కాదే నువ్వు, అర్థం చేసుకో. అయితే అతని గురించి తెలుసుకోవద్దా? మంచివాడే అన్నావు కదా, ఇంకా బయటకు కూడా వెళ్తున్నావు కదా, ఇంక ఇంటికెందుకు? డాడీకి చెప్పి తొందరగా పెళ్లి చేసుకో. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. సరే అయితే ఆలోచించుకో. హే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎక్కడున్నారు? బెంగళూరు వచ్చాను ఆఫీస్ పని మీద. హోటల్లో ఉన్నాను. ఎప్పుడు రిటర్న్? ఒక 1 వీక్లో వచ్చేస్తాను. సరే, ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? మీకా నాకా? ఇద్దరికి. అవునా? అయితే తెలుసుకోవాల్సిందే. ఏంటో చెప్తే విని సంతోషిస్తాను. డాడీకి మ్యారేజ్ గురించి చెప్పాను. అవునా? సూపర్. ఇది నిజంగా గుడ్ న్యూస్ కాదు, గుడ్ 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 న్యూస్. ఇంతకీ ఏమన్నారు? ఫార్మాలిటీస్ గురించి మాట్లాడతా అన్నారు. అబ్బా, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదండి. అంతలా ఏం సాధించారు? ఇంకేం సాధించాలి? పెళ్ళి అనేది ప్రతి అబ్బాయి లైఫ్లో ఒక మైల్ స్టోన్ లాంటిది. మీరు ఇక్కడ ఉంటే బాగుండేది. సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మీ బర్త్డేని కదా. మనం కలిసాక ఇదే ఫస్ట్ బర్త్డే కదా. రేపు రావచ్చు కదా. అయితే మా తాత చచ్చిపోయాడని చెప్పి రేపే వచ్చేస్తాను. ఈవినింగ్ కలుద్దామా? ఓకే, వస్తే సర్ప్రైజ్ ఇస్తా. నేను వెయిట్ చేస్తాను. బాయ్. ఓకే, బాయ్. ఛీ, ఆ? సారీ సిస్టర్, రండి. నేను మీకు తెలుసా? ఆనంద్ చెప్పాడు. ఓ, మీరు సుబ్బు కదా? అవును. యాక్చువల్లీ ఆనంద్ ఇవాళ ఈవినింగ్ వస్తా అన్నారు. ఇవాళ తన బర్త్డే, సో రూమ్ డెకరేట్ చేసి కేక్ కట్ చేద్దామని వచ్చాను. దానికి మీరెందుకు ఎక్కడి వరకు రావడం? నాకు చెప్తే నేనే చేసేవాడినిగా. లేదు, నేను చేయాలి. ఓ ఓకే. తన రూమ్ ఎక్కడా?
ఆనంద్ గడ్ రూమా రైట్ సైడ్. ఓకే. ఇప్పుడు రూమ్కి ఎందుకు లేడు కదా? తను లేకపోతే ఏంటి? అంటే రూమ్ క్లీన్గా లేదు. పర్లేదు, నేను చేస్తాను. కొంప ముంచండ్రా ఓడియమ్మ. అమ్మనియమ్మ. ఒక్క నిమిషం చెప్పేది వినండి. శ్రావణి గారు, శ్రావణి గారు ప్లీజ్. ఒక్కసారి ఆగండి. శ్రావణి, ఏమైందే? శ్రావణి, శ్రావణి, ఏమైందో చెప్పే. ఊరుకో, ఏడవకు. ఏమైందే? అసలు ఏం జరిగిందో చెప్పే. రే ఆనంద్, రే ఆనంద్, రే లేవరా. రే ఏమైందిరా? శ్రావణి వచ్చిందిరా. శ్రావణి వచ్చిందా? అవునరా. ఏది? ఎక్కడుంది? మొత్తం చూసేసిందిరా. మరి నువ్వు అలా మొత్తం ఇప్పుకొని పడుకోపోతే షార్ట్ అయినా వేసుకొని తగలడచ్చు కదా. ఇది ఎంత సీరియస్ మ్యాటర్ నీకు అర్థం అవట్లే. నువ్వేమైపోతావు నేను టెన్షన్ పడుతుంటే. ఈ పంచిలేంట్రా? ఏమైందిరా? సరిగ్గా చెప్పు. తను చూసింది నన్ను కాదురా, మరి నీ రూమ్లో ఉన్న భాగిని. బాగి నా రూమ్లో చూస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? మొత్తం సంక్రాంతించావు కదరా చెత్తవా. మొత్తం కుడిపించావు. ఛే, ఆనంద్. ఇదంతా నీ వల్లే. ఏంటో ఇప్పుడు ఏం చెప్పాలి? ఏమైనా అవ్వని చెప్తాను. నేను ముందే చెప్పానా, లేట్ చేసినా వాళ్ళతో కమ్యూనికేట్ చేసినా ఇలాగే జరుగుతుందని. పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నావు. అసలు నన్ను ఎలా మోసం చేయాలనిపించింది అక్క అతనికి. ఊరుకో, అంతా మన మంచికేనే. ఆనంద్ ఫోన్ చేస్తున్నాడు. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతా.
హలో, శ్రావణి గారు, నేను గీతని. మీరు ఫోన్ శ్రావణి గారికి ఇవ్వండి, కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇచ్చిన షాక్ నుండి కోలుకోవడానికి టైం పట్టుద్ది. మాట్లాడే సిచ్యువేషన్లో లేదు ఇప్పుడు. సరే నేనైతే ఇంటికి వస్తాను. అక్కర్లేదు. అసలు తను అక్కడికి ఎందుకు వచ్చిందో, ఎంత ఆశతో వచ్చిందో, తను తీసుకొచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా మీకు? గిఫ్టా? గిఫ్టే, చూడు. హలో హలో, చెత్తనా కొడక, నీ వల్లే. ఆనంద్తో నా మొదటి పెళ్లి చూపులే నాకు ఆఖరి పెళ్లి చూపులు అవ్వాలి అనుకున్నా. అదే నిజమవుతుంది. కానీ పెళ్లి చూపులకి పెళ్లికి మధ్య చాలా కథ జరిగింది. ఊరుకోవే, ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? శ్రావణి, ఊరుకోవే. శ్రావణి గారు, శ్రావణి గారు, శ్రావణి గారు ఉన్నారా? ఆనంద్ వచ్చినట్టున్నాడే. సర్లే, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. ఏంటి ఎవరు పలకట్లేదు? ఎవరు లేరా? శ్రావణి గారు, తను మాట్లాడే సిచ్యువేషన్లో లేదని చెప్పా కదా. పోనీ ఎక్కడుందో చెప్పండి, నేను మాట్లాడతాను. అర్థం చేసుకోండి, తను చాలా సెన్సిటివ్. ఏమైనా అయితే లాస్ మాకే, మీకు కాదు. ఇది మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్య. వినిపిస్తుందా? మీరొకళ్ళు పంపించి నేనొకళ్ళు పంపించి ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజనే కానీ క్లారిటీ ఉండదు. మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలి. నేనేం చెప్పాలనుకుంటున్నారో మీరు వినాలి. మీరు కిందకు వస్తున్నారా, నన్ను వెళ్ళిపోమంటారా? మీకోసం 5 minutes వెయిట్ చేస్తాను. మీరు వస్తే మాట్లాడుకుందాం, లేదంటే ఇక్కడితో ముగించేద్దాం. ఈ అమ్మాయికి ఎలా చెప్తే అర్థమవుతుంది? మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. గుడ్ బై.
ఏమైంది బావా? చెప్పావా తనకి? ఏంట్రా చెప్పేది? నా మొహం కూడా చూడలేదు. మొహం కూడా చూడలేదా? ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. నీకే అలా ఉంటే నాకెలా ఉంటది? మండిపోతుంది లోపల. దీనికి సొల్యూషన్ ఏంటి మరి? సొల్యూషన్ ఏం లేదు, అంతా అయిపోయింది. మైండ్ దొబ్బిందా? ఎలా ఉండేవాళ్ళరా మీరు? అంత సింపుల్గా ఎలా చెప్తున్నావు అంత అయిపోయిందని? నేను చెప్పలేదు, తనే చెప్పేసింది. తను చెప్పిందా? ఉమ్, ఏంటి బాబు ట్విస్ట్? పోనీ నేను వెళ్ళి మాట్లాడినా? అవసరం లేదురా, వదిలే. వీడని మాట్లాడతాడంట. సరే. అలా ఎలా వదిలేస్తా? మిమ్మల్ని కలిపే వరకు నేను నిద్ర కూడా పోను. మనకి అమ్మాయి పుడితే అమ్మ పేరు పెట్టుకుంటా. ఏం పేరు? రోజా. వావ్, ఎంత అందమైన పేరు కదా. ఆ రోజుల్లో ఆ పేరు ఒక సెన్సేషన్. నా చెలి రోజావి నాలో ఉన్నవి. ఆ మూవీ చూసాకే నాన్న అమ్మని చూశాడంట. పేరు రోజా అని తెలిసాక రోజు ఫాలో అయ్యేవాడంట. అబ్బో, మామగారు మంచి లవర్ బాయ్ అన్నమాట. హ్మ్. అలా అయితే ఏదో రోజు కూర్చొని ఆయన స్టోరీ వినాలి. ఒకరోజేంటి, రోజు అడిగినా చెప్తాడు. వింటా వింటా. మరి అబ్బాయి పుడితే? ఏముంది, మీ నాన్నగారి పేరు. ఆహా, భూపతిరాజు గారు లెగిసి మళ్ళీ కంటిన్యూ అవబోతుంది అనమాట. శ్రావణి, శ్రావణి, శ్రావణి నిన్నేనే. లెగవే, లే. ఇది జ్యూస్ తాగు, తీసుకో. నాకొద్దు. లవ్లో ఫెయిల్ అయినట్టు అలా బిహేవ్ చేస్తావెందుకు? అంతకంటే ఎక్కువ. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? ఇన్ని రోజులంటే ఎలా చెప్పను? ఎన్ని రోజులు పెయిన్ ఉంటే అన్ని రోజులు. అందుకే చెప్పా క్లోజ్గా మూవ్ అవ్వద్దు అని. ఇప్పుడు చూడు ఏమైందో. ఎమోషనల్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బ్రేక్ అయినప్పుడు వచ్చే పెయిన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు తెలిసిందిగా, ఇంకా అవ్వను, సరేనా? చాలా. ఒకే షవర్ కింద స్నానం చేయడం, ఒకే షర్ట్ ఇద్దరు వేసుకోవడం, ఇలాంటి థాట్స్ పెట్టుకోకండి. నేనంత రొమాంటిక్ కాదు. ఇప్పుడు హనీమూన్ లాంటివి ఏమైనా ఉంటాయా? లేదు హనీ ఇక్కడ ఉంది, మూన్ కూడా ఇక్కడ ఉంది, వద్దు అంటారా? ఆ? అంటే వెళ్దామన్నా వద్దానా? వద్దు అనను అని. అమ్మయ్య, బ్రతికించారు. మరైతే మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏమైనా ఉంటే ముందే చెప్పేయండి, నేను ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటాను. ఆ పక్క ఈ పక్క కొబ్బరి చెట్లు, మధ్యలో ప్రశాంతంగా ఉండే నీళ్లు, ఆ నీళ్ల మీద పడి ప్రకాశిస్తున్న మూన్ లైట్, ఆ మూన్ లైట్ ని చీల్చుకుంటూ కదులుతున్న ఇల్లు లాంటి ఒక బోట్. ఆ బోట్లో మీరు నేను ట్రావెల్ చేస్తూ, నేను టైటానిక్ హీరోయిన్లా నిలబడి నేచర్ని చూస్తూ గట్టిగా అరుస్తూ ఒక మాట చెప్తా. అబ్బబ్బా, ఏం చెప్పారండి! వింటుంటేనే ఇంత బాగుంది, ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత బాగుంటుందో. ఇంతకీ ఏదో మాట చెప్తా అన్నారు. ఆహా, ఇప్పుడు చెప్పను. అలాంటి ప్లేస్ దొరికినప్పుడు, మన ఇద్దరం వెళ్ళినప్పుడు చెప్తా.
బాగుంది. హనీమూన్ అంటే ఆ మాత్రం సస్పెన్స్లో థ్రిల్లింగ్లో ఉండాలండి. అయినా అలాంటి ప్లేస్ ఏమైనా ఉంది అంటే అది ఒక్క కేరళ మాత్రమే. నిజంగా? ఆ, నేను ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తాను. మీకు లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ ఇస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఏంట్రా భాగ్య ఎప్పుడు వస్తుందంట? తనకే ఫోన్ చేస్తున్నా బావా. అక్కడ సిగ్నల్స్ ఉండవనుకుంటా. ఫోన్ కలవట్లేదు. ఏదోలా ట్రై చేయరా. తను వస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు. శ్రావణి గుర్తొచ్చిన ప్రతిసారి నా గుండె బతలైపోతుంది. జ్ఞాపకాలతోనే చంపేసేలా ఉందిరా. నువ్వేం టెన్షన్ పడకు బావా. ఈరోజు ఫోన్ కలవకపోతే రేపు నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తా. తన పరిచయం 6 నెలలు కూడా అవ్వలేదు. ఇలా మార్చేసిందేంట్రా నన్ను. వదిలేద్దామంటే జాలేస్తుంది, కలుద్దామంటే కోపం వస్తుంది. ఎందుకురా కోపం? సమాధానం చెప్పాల్సింది నువ్వు. తనకి అర్థమయ్యేలా చెప్పావా? ఆ రోజు తను ఆగి అడుగుంటే ఒక్కసారి కాదురా 1000 సార్లైనా చెప్పేవాడిని. కానీ అడిగిందా? నేను మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే డోర్ దగ్గరే నిలబెట్టేసింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా. ఇంక నేనే చేస్తాను. 1000 సార్లు అర్థమయ్యేలా చెప్పేంత ఓపిక ఉన్నోడివి ఇంకొక్కసారి డోర్ దగ్గర నిలబడేంత ఓపిక లేదారా? రేయ్, ఇప్పటి వరకు జరిగిన ప్రేమ కథలన్నీ అర్థం చేసుకునే వాళ్ళు లేక అసంపూర్తిగానే ఆగిపోయాయి. అందులో ఒకటి నీది అవ్వకూడదు. ఆలోచించుకో బావా, తర్వాత నీ ఇష్టం. అరే, ఈ గిఫ్ట్ ఏంటో చూడు ఫస్ట్. ఓపెన్ చేయి. చాలా పెద్ద తప్పు చేశాను రా. ఏమైంది బావా? ఈ గిఫ్ట్ అప్పుడే ఓపెన్ చేయాల్సింది. ఇప్పుడు ఏమైంది? ఏంటే అవి? ఆనంద్ వాళ్ళ అమ్మ ఇయర్ రింగ్స్. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇచ్చాడు. చిన్నప్పుడు మా ఫ్యామిలీ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతుంటే ఇవి నేనే మా అమ్మని అడిగి తనకిచ్చాను రా. చదువులో పడి నేనే అన్నీ మర్చిపోయాను. తను మాత్రం అన్నీ గుర్తుపెట్టుకుంది. శ్రావణి గ్రేట్ రా. అయినా తనకెందుకు ఇచ్చావు? ఎందుకు ఇస్తారు? ఆ మాత్రం తెలీదా? లవ్వా? మరి కాదా? బాగి ఆ? వస్తాయి బాగి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఫోన్ కలవట్లేదు. నా ఫోన్ పాడైంది సుబ్బు. అయినా ఏమైంది ఇప్పుడు? భాగి, నువ్వు అర్జెంట్గా పద, నీతో పను. అరే ఏమైంది చెప్పు. నేను చెప్తాను పద. శ్రావణి,
శ్రావణి 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 ఇక్కడ లేదురా. లేదా? ఇక్కడ కూడా లేదురా. పైన ఉంటుందేమోరా. పద వెళ్దాం. పొట్టి ఆ రోజు నువ్వు ఒక్క నిమిషం ఆగి అడిగుంటే నీకు ఆ రోజే నిజం తెలిసిపోయేది. ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. తనెవరు? తను ఆనంద్ ఆగు, నేను చెప్తా. హాయ్, నా పేరు భాగ్యలక్ష్మి. ఆ రోజు నువ్వు నా రూమ్లో చూసింది తన్నే. యాక్చువల్లీ సుబ్బు నేను లవర్స్. నువ్వు సుబ్బు లవర్స్ అయితే ఆయన బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు? అంటే నా రూమ్లో బాత్రూంలో వాటర్ రావట్లేదు. నాకు ట్రైన్కి లేట్ అవుతుందని ఆనంద్ రూమ్ వాడుకున్నాను. వాట్, నీ రూమా? హా, నేను అక్కడే ఉంటాను, నీకు తెలీదా? తెలిస్తే ఇంత గొడవ ఉండేది కాదు. ఫస్ట్లో హాస్టల్లో ఉండేదాన్ని. నైట్ టైం హాస్టల్కి వెళ్తుంటే నా ఫ్రెండ్ కూడా హెరాస్ చేశాడు. రిస్క్ ఎందుకులే అని ఆనందే తన ఫ్లాట్లో ఉండమన్నాడు. అయ్యో తప్పుగా అనుకోకు, హీఈస్ లైక్ మై బ్రదర్. సరే, మేము కిందుంటాం, నువ్వు ప్యాచప్ చేసుకునిరా. నువ్వేం చూస్తున్నావు? ఆ? వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు పద. ఏ, భాగి. ఇదంతా నిజమేనా, లేకపోతే నన్ను కన్విన్స్ చేయడానికి ఆడుతున్న నాటకమా? ఇంత ఫాస్ట్ కల్చర్లో కూడా ఫాస్ట్ కల్చర్ని ఫాలో అయ్యే అమ్మాయి దొరికిందని చాలా సంతోషపడ్డాను. కానీ నీ పనికిరాని అర్థాలతో మొత్తం సర్వనాశనం చేసేసావు. ఎంత బాధ పెట్టావు పొట్టి. నేను కూడా బాధపడ్డా, చాలా చాలా బాధపడ్డా. నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఫీల్ అయితే నేనేం చేయగలను చెప్పు? అప్పటికి మీ ఇంటికి కూడా వచ్చాను. నువ్వు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు. అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడంతా ఓకే కదా? కొంచెం డౌట్గానే ఉంది. అమ్మ తల్లి, నీకు ఇంకెలా చెప్పాలి? నీ కొడుకు మా నాన్న, అదే శ్రీ 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 భూపతిరాజు గారి మీద ఒట్టు, సరేనా? అమ్మయ్యా. సారీ. హే, ఊపిరి రావట్లేదు, కొంచెం వదులుగా పట్టుకో. పెళ్లి చేసుకుందామా? దానికోసమే కదా ఇదంతా. ఇప్పుడే, ఇక్కడే. ఇప్పుడా? ఇక్కడ? హా, ఎవరు వద్దు, మీరు నేను ఇద్దరమే ఉండాలి. అదేంటి, పెళ్ళంటే అందరూ ఉండాలి కదా? రిచువల్స్, బ్యాచిలర్ పార్టీసు, సంగీతు, ఇలా చాలా ఉంటాయి. అది చాలా పెద్ద ప్రాసెస్. ఎవరూ లేకుండా మన ఇద్దరం ఎలా చేసుకుంటావు చెప్పు? అది మీకోసం, ఇది నా కోసం. 2 సార్లు పెళ్ళా? నేనెక్కడా చూడలేదు. 2 సార్లు కాదు, 200 సార్లైనా నేను రెడీ. ఈరోజు మాత్రం పెళ్లి చేసుకుందాం ప్లీజ్. మరి మీ ఇంట్లో వాళ్ళు? డాడీ బిజినెస్ మీద వైజాగ్ వెళ్ళారు. అక్క యూనివర్సిటీ పని మీద ఢిల్లీ వెళ్ళింది. నీకు టైం బాగా కలిసి వచ్చింది. సరే, నీ ఇష్టమే నా ఇష్టం, చేసుకుందాం. సరే, 1 minute. రే సుబ్బు, ఏంటి బావా? బాహుబలి రేంజ్లో కాకుండా ఒక షార్ట్ ఫిల్మ్ రేంజ్లో పెళ్లి సెట్ వేయించాలరా. పెళ్లి సెట్టా? ఎక్కడరా? ఇక్కడే, శ్రావణి వాళ్ళ ఇంట్లో. ఏంటి, శ్రావణి వాళ్ళ ఇంట్లోనా? ఎప్పుడు బావా? ఈరోజు నైట్. ఏంటి, సరిగ్గా వినపడలేదు, మళ్ళీ చెప్పు. ఈరోజు రాత్రికేరా. మొత్తానికి సెట్ అయిపోరన్నమాట. నేను చూసుకుంటాను బావా. బావా, ఏంట్రా? పనిలో పని నేను చేసుకోనా? రే, అది చిన్న పిల్లరా, చదువుకుంటుంది ఇంకా. ఈ కాన్సెప్ట్ ఇది బాగుంది బావా, ఒక్కసారి ట్రై చేద్దామని. ఎత వేషాలు వేసావు అనుకో, మూతిపల్లి రాలుతాయి. వెళ్ళి పని చూసుకో.
హే. అవును, నీకు ఈరోజే ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది? ఇదే ఇంట్లో మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఇదే రోజు ఇదే టైం. మళ్ళీ ఇదే రోజు రావాలంటే ఇంకో 1 year ఆగాలి. జాతకాలని నక్షత్రాలని ఏవేవో డేట్స్ ఫిక్స్ చేస్తారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. బాగుంది. నేను నీ పక్కన ఉన్నంత వరకు నువ్వేమనుకుంటే అది జరిగిపోద్ది. తదాస్తు. హ్యాపీయా? హ్యాపీయే. కానీ నాకు ఒక బ్రదర్ ఉంటే బాగుండేది. ఇచ్చిన కట్నం వెనక్కి వచ్చేది. హే, ఏంటి గోల? కట్నం కట్నం అని వెళ్ళి అందరికీ చెప్పు, నన్ను లోపలేస్తారు. అప్పుడు హ్యాపీగా ఉండు. సర్లే చెప్పనులేండి. అయినా నువ్వు ఇచ్చే డబ్బులతో మా నాన్న కోట్లు కట్టాడు. పుట్టే పిల్లల కోసం అని చెప్పి 4 కోట్లు పెట్టి మంచి ప్రాపర్టీ కొన్నాడు. ఇదిగో దాని డాక్యుమెంటే ఇది. మీ నాన్న డబ్బులు ఇస్తే నీకోసం కూడా మంచి ప్రాపర్టీ కొందాం అనుకున్నాడు. అది మీ నాన్న నీకు ఇచ్చే గిఫ్ట్, నాకు ఇచ్చే కట్నం కాదు. నువ్వే అనవసరంగా అబద్ధం చేసుకున్నావు. సారీ. ఇలాంటి సారీలు నాకేం వద్దు. మరి దగ్గరకు వచ్చి హా, వచ్చి టైట్గా ఒక హగ్ ఇవ్వాలి. హే, నేను ఒకటి అడగనా? హా, నన్ను ఎలా గుర్తుపట్టావు? మీరు నన్ను 1 year నుంచి ఫాలో చేస్తున్నారేమో. నేను మిమ్మల్ని ఇంటర్మీడియట్ నుంచి ఫాలో చేస్తున్నా. ఇంటర్మీడియట్ నుంచా? అవ్వా, హా, ఎలా? స్టేట్ ఫస్ట్ అని పెద్ద హోర్డింగ్ పెట్టారుగా. ఏదో నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అలా మీ డీటెయిల్స్ తెలుసుకున్నా. అప్పటి నుండి వేరెవర్ యూ వెంట్ ఐ ఫాలోడ్ యూ. రాక్షసి.